మావిగన్ జగన్ పైన మావిగన్ తుపాకులు పేలుతున్నాయి, గన్స్ పేలుతున్నాయి. రైట్ సార్. ఇక కూటమి నేతల తీరుపై చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. కూటమి ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల మీద కూడా చాలా ఆరోపణలు ఇప్పటి వరకు మనం చూసాం. ముందుగా టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. అప్పుడు పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తేసిన పరిస్థితి. మహమ్మద్ నజీర్ టీడీపీ ఎమ్మెల్యే మీద కొన్ని లైంగిక ఆరోపణలు వచ్చాయి. అండ్ కూన రవికుమార్ టీడీపీ ఎమ్మెల్యే మీద ఒక ప్రిన్సిపాల్ సౌమ్య శారీరకంగా మానసికంగా తనను వేధిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే అంటూ కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి. రీసెంట్గా అరవా శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద హర్ష వీణ అనే ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. వాడుకుని వదిలేశాడు అని చెప్పి కామెంట్ చేసింది. తాను ఒక 2 రోజుల క్రితం రైల్వే కోడూరులో నిరసన తెలిపే క్రమంలో జనసేన నేతలు కొందరు ఆమెపై దాడి చేశారనే దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అండ్ 2 మంత్రుల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి సార్. గతంలో గుమ్మడి సంధ్యారాణి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా పిలిచి చంద్రబాబు నాయుడు మందలించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక సీన్ కట్ చేస్తే శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నారు సార్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడమ్మ జాతరలో డప్పు కళాకారుణ్ణి, అతడు దళితుడు అట్ట సార్, చూశాను సోషల్ మీడియాలో, అతన్ని చెంప చెల్లు మనిపించేలా కొట్టిన దృశ్యాలు ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం, వైరల్ అవుతూ ఉన్నాయి సార్. కూటమి నేతలు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ పనుల వల్ల చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు సార్ 1 by 1 ఇలాగా వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు? మరి కూటమికి అప్రతిష్ట కలుగుతుంది కదా? కొత్త కాదు మీకు. అంతకుముందు ఒక ఎంపీడీఓను, ఒక ఉమెన్ ఎంపీడీఓను ఎమ్మెల్యే హింసించిన ఉదాహరణ చూశాను. అలాగే ఒక ఎస్పీని ఒక ఎమ్మెల్యే ఏకంగా ఆయన ఎస్పీ కార్యాలయంలో బంధించింది చూశాను. మీకు ఆర్టీఏ ఆఫీస్లో వచ్చి ఐ థింక్ ఎమ్మెల్యే అనుకుంటా నానా హంగామా చేసి చూశాం. సో ఇలా ఎందుకు అవుతున్నారంటే రాజకీయ నాయకులు పార్టీ వేరు, కల్చర్ వేరు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సో పొలిటికల్ కల్చర్ ఏమైంది అంటే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు కనుక మాకు రాజ్యాంగం వర్తించదు, చట్టం వర్తించదు, రూల్స్ వర్తించవు, రూల్ ఆఫ్ లా వర్తించదు, మేము మేము రాజులం అనే ధోరణి, ఒక రాచరిక భూస్వామ్య మనస్తత్వం రాజకీయ నాయకుల్లో కొందరిలో, అందరిలో అంటలేను నేను, కొందరిలో ఆ రాచరిక భూస్వామ్య మనస్తత్వం ఎంటరవుతోంది. సో ఆ రాచరిక భూస్వామ్య మనస్తత్వం ఎక్కడి దాకా పోతుంది అంటే మేము ఏం చేసినా చెల్లుతుంది అని. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఉన్నంత కాలం మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఉన్మాదం తలకెక్కితే, అధికారం అహంకారం తలకెక్కితే నాయకులు ఏ రకంగా ఉంటారు? సో నువ్వు రూల్ ఆఫ్ లా కాదు, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ కదా. నువ్వు క్రియేట్ చేసిన లా నీవే ఉల్లంఘిస్తే నీకు అది ఏ గౌరవం వస్తుంది? అంటే నేను ఎమోషన్ తట్టుకోలేకపోయానంటే మరి ఇంకెవడో ఎమోషన్ తట్టుకోలేక నేను కూడా ఒప్పుకుంటావా? నేను కూడా ఎమోషన్ తట్టుకోలేకపోయినా అని. అందువల్ల సోషల్గా నీకన్నా బలహీనుడు కనుక నేను ఎమ్మెల్యేతో పోలిస్తే ఒక చిన్న ప్రభుత్వ బలహీనుడు, స్పీకర్తో పోలిస్తే ఒక డప్పు కొట్టే కళాకారుడు బలహీనుడు. సో మేము ఏమైనా చేయగలుగుతాం మిమ్మల్ని అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణి మొదటి కారణం. రెండవది నాయకత్వ అశక్తత, అసమర్థత. సో ఇలాంటివి జరిగినప్పుడు, ఇన్ని పరిణామాలు జరిగినప్పుడు ఎందుకు చర్య తీసుకోరు? సో ఒక్కరిపైన ఇద్దరిపైన చర్య తీసుకుంటే మళ్ళీ జరుగుతుందా? సో ఇంపాసిబుల్ కదా. సో అంటే నాయకత్వం కూడా ఏం చేస్తున్నారు? నా ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం రానంత కాలం నేను రియాక్ట్ కాను. ఎన్నికల్లో గెలవటానికి గెలవడం నాకు ముఖ్యం కనుక ఏదన్నా కానీ ఆ వ్యక్తి ఎన్నికల్లో గెలవగలిగేవాడైతే నేను ముట్టుకోను. నాకు కావాల్సింది వాళ్ళు ఎన్నికల్లో గెలవాలి, ఎమ్మెల్యేలు, నేను ముఖ్యమంత్రి కావాలి. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తే నాకేంది, ఎన్నికల్లో గెలవగలుగుతారా లేదా అనేది నా క్రైటీరియా అని ఒక నాయకత్వం చూపెట్టలేని ఒక సామర్థ్యాన్ని. సో నాయకత్వ అశక్తత, అసమర్థతను, ఉదాసీనత వల్ల కూడా ఇది పెరుగుతోంది. సో మీకు పార్టీ డ్యామేజ్ కదా జరుగుతుంది. డ్యామేజ్ జరిగినా కూడా ఏం చర్య తీసుకుంటారు? ఇప్పుడు కేశినేని చిన్ని
వర్సెస్ కులక్కపూడి శ్రీనివాసరావు, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రోజు నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. చంద్రబాబు అనలేదా నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేనే చూస్తా అని దానికి డిసిప్లినరీ కమిటీ వేసి విచారణ చెప్పి ఏం చేశారు? ఎవరిని ఏం చేయలే కదా. ఈయన పేర్లు ఇచ్చారు, ఆయన పేర్లు ఇద్దరు బాగానే ఉన్నారు. రోజు ఇప్పటికీ కూడా నడుస్తున్నది. ఇప్పటికి ఏం తక్కువ నడుస్తుందా? సో ఓపెన్గా నడుస్తుంది. అయినా కూడా ఏం చేయలేరు, అసమర్థత, అశక్తత. అందువల్ల నాయకత్వము ఒక బలహీనత క్లియర్గా కనబడుతుంది. ఒక లీడర్ అనేవారు చాలా ఫర్మ్గా ఉండాలి. కొన్ని రెడ్ లైన్స్ దాటకూడదు. కొంతవరకు ఓపిక పడతాం. బియాండ్ అ పాయింట్ నథింగ్ డూయింగ్. ఎంత పెద్దవాడైనా వి విల్ సాక్ యూ అనేటువంటి వైఖరి తీసుకున్న నాయకుడు 10 కాలాల పాటు నిలబడతాడు, 10 కాలాల పాటు పేరుంటుంది. కానీ అంత బలహీనంగా నాయకత్వం ఉంటే, పైకోమ గాంభీర్యము లోపలంత బలహీనత ఉంటే ఎలా? ఇది రెండవది. మూడవది రూల్ ఆఫ్ లా, బ్రేక్ డౌన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. అడ్మినిస్ట్రేషను స్పైన్లెస్గా మారడం, వెన్నెముక లేని జీవులుగా మారడం. కారణం ఏంటంటే ఆ రాజకీయ అవినీతిలో వీరు భాగమవుతారు, లేదు రాజకీయ నాయకత్వ దుర్మార్గాల్ని ఎదిరించలే అసమర్థత అవుతారు. ఎందుకంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తారని భయం, ఎందులోనో ఇరికించి చర్య తీసుకుంటారు, చేయని నేరానికి ఇబ్బంది పెడతారన్న భయం. ఇలా రకరకాల కారణాల రీత్యా కొంతమందేమో ఆ రాజకీయ అవినీతిలో భాగమైపోతారు. సో ఇలాంటి కారణాల రీత్యా ఫర్మ్గా నిలబడలేరు. సో ఫర్మ్గా నిలబడే ధైర్యం నీకు ఉండాలి, ఎంత పెద్దవాడైనా. నాకు ఇప్పటికి గుర్తు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను గవర్నమెంట్ ఒక పీస్ కమిటీ అపాయింట్ చేసింది. చుక్కా రామయ్య గారు, నేను, మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు. సో వీళ్ళతో ఒక వైస్ ఛాన్సలర్తో ఒక కమిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రవీణ్ రిప్రజెంట్ చేశాడు, మేమిద్దరం సమాజం ప్రజల తరఫున రిప్రజెంట్ చేశాడు వైస్ ఛాన్సలర్. ఒకరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ మా వైస్ ఛాన్సలర్ లెటర్ రాశాడు, యూ ఆర్గనైజ్ ఎ పీస్ కమిటీ మీటింగ్ అర్జెంట్లీ అని. సో ద లాంగ్వేజ్ ఆఫ్ ద లెటర్ ఎట్టుంది అంటే ఆదేశం లాగుంది. సో మేము పీస్ కమిటీలో కూర్చోవడంతోనే నేను ఆ లెటర్ చదివి, మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండే, నాకు ఈ వాజ్ మై స్టూడెంట్, నాకు ఐ నో హిమ్ ఇంటిమేట్లీ. కానీ అన్నాను, చూడు మిత్రమా, నువ్వు పోలీసులు ప్రజెంట్ చేస్తున్నావు, టెల్ యువర్ కమిషనర్ ఫస్ట్ టు అపాలగైజ్. హీ హాజ్ నో బిజినెస్ టు ఆర్డర్ మై వైస్ ఛాన్సలర్. ఆయన ఎవరండి? వైస్ ఛాన్సలర్. ఆయన ఉస్మాన్ సిటీకి బాసా. వాట్ ఈజ్ ఈ థింకింగ్ పోలీస్ కమిషనర్ అన్న? అదేంటి అడిగి పాపం ప్రవీణ్ ఏదో చెప్పబోయాడు, సార్ రావు అది కాదు ఇది నథింగ్. రామయ్య సార్ పోనీయండి పోనీయండి అన్నాడు పెద్ద. నేను అన్న పోనిచ్చే ప్రసక్తే లేదు. దిస్ ఇస్ అన్ అటాక్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్, అటానమీ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ అటాక్. పోలీస్ ఇస్ ఇన్స్టిట్యూషన్, వి రెస్పెక్ట్ ఇట్. యూనివర్సిటీ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, పోలీస్ షుడ్ రెస్పెక్ట్ అస్. సో ఒక వైస్ ఛాన్సలర్ గౌరవానికి దెబ్బ తగులుతున్న వీసీకి ఏమి ఉండకపోవచ్చు, ఆయన భయపడవచ్చు. కానీ నాగేశ్వర్ భయపడాడు. నథింగ్ డూయింగ్ అని చెప్పి పీస్ కమిటీ రద్దు చేయించి మీటింగ్ కూడా పెట్టకుండా వచ్చేసిన. నథింగ్ డూయింగ్, మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోండి, లేదంటే ఐ విల్ రిజైన్ ద పీస్ కమిటీ, ఐ విల్ టెల్ ద వరల్డ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇంత అరగంటగా లెటర్ రాశాడండి. సో ఆయన బ్యూరోక్రసీ నార్మల్గా రాసిన లెటర్ రాశాడు, ఆర్గనైజ్ అంటే he has no business to, it is the decision and the prerogative of the vice chancellor. సార్ వైస్ ఛాన్సలర్తో మాట్లాడు కావాలంటే పరిస్థితి చక్కబెట్టడానికి సార్ ఆలోచించండి, పీస్ కమిటీ మీటింగ్ పెట్టాల్సి ఉంటుందేమో అన్నట్టు. కానీ పీస్ కమిటీ మీటింగ్ పెట్టు అని ఆదేశించేది ఎవరు? హూ ఈజ్ హీ టు కాల్ ఫర్ ద పీస్ మీటింగ్? ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద ఉస్మాన్ యూనివర్సిటీ. వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా పోలీస్ లోపలికి ఎంటర్ కాకూడదు అంటే దట్ ఈజ్ హౌ యూ ప్రొటెక్ట్ అన్ ఇన్స్టిట్యూషన్. మా వైస్ ఛాన్సలర్ కూడా భయపడ్డాడు, సార్ మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు సార్, తర్వాత కమిషనర్ నాకు ఇబ్బంది ఉంటాయంటే, నీకు ఇబ్బందులు ఉంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో, నేను మాత్రం ఖచ్చితంగా నిలబడతా. ఐఎమ్ నాట్ స్టాండింగ్ ఫర్ యూ, ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ అని గట్టిగా నిలబడ్డాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఎందుకు అంటే మనం కొన్ని వాల్యూస్ నిలబడాలి. నాకు ఇప్పటికి గుర్తు, డీజీపీ దినేష్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఆయన పైన ఏదో ఒక హిందూలో పేజ్ 1లో ఫోటో వచ్చింది. పేజ్ 1లో ఫోటో వస్తే హిందూ రెసిడెంట్ లెటర్ పైన కేసు పెట్టాడు మిత్రుడు నగేష్ కుమార్ పైన. ఆయన కొద్దిగా సాఫ్ట్ పర్సన్. సో ఆయన కొద్దిగా పోలీసుతో ఎందుకు ఘర్షణ అనే ఫీలింగ్లో ఆయన ఉండే. ఒక రౌండ్ టేబుల్ పెట్టాం. ఆ రౌండ్ టేబుల్లో నేను ఛాలెంజ్ చేసిన, మిస్టర్ జీజీపీ, నేను ఆ హిందూ ఎడిటర్ చేసిన పని నేను చేస్తా, ఈ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయను. మిస్టర్ డీజీపీ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ యూ యాజ్ అ ఇండివిజువల్, నా దినేష్ రెడ్డి పరిచయమే బాగా, బట్ యూ హ్యావ్ నో బిజినెస్ టు కమాండ్ మీడియా. మీడియాకున్న భావప్రజ్ఞ స్వేచ్ఛ, నీ చేతనైతే కోట్ల కేసేసుకో. హూ ఆర్ యూ టు ఆర్డర్ మీడియా? ఏం చేసుకున్నా చేసుకోపో అన్నాను. అంటే మాట కూడా మాట్లాడాలి ఎక్కడ. సో దట్ ఈస్ హౌ యూ స్టాండ్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్, యూ స్టాండ్ ఫర్ ద అటానమీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్.
సో ఆ అటానమీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే నాకు మూడో ఉదాహరణ కూడా చెప్తాను. నేను హెచ్ఎంటీవీకి ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నప్పుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, పేరు చెప్తే బాగుండదు. సో ఆయన నాకు ఫోన్ చేసి ఈ వార్త ఎందుకు వేసామన్నాడు, ఎవరు అడగటానికి అన్నా. అంటే ఎట్లా వస్తానో వార్త, నేను వేస్తా అంటే సీఎం చెప్పినట్టే అన్నాడు. నీ సీఎంకు చెప్పుకో, మీ కేసీఆర్ క్యాండిడేట్ ఓడించి గెలిచిన ఎమ్మెల్సీ నేను, ఏం మాట్లాడుతున్నావు అన్నా. ఇన్ని 3 ఉదాహరణలు చెప్పాను, మీకు పేర్లతో సహా చెప్పాను. ఎందుకు ఉదాహరణ చెప్తున్నట్టు, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సర్టన్ వాల్యూస్. ఎస్, మీడియా అటానమీకి పొలిటికల్ బాస్ చెప్తే మేము వార్తలు మార్చము, నీకు ఏమైనా చాతరేం చేసుకో అంటే నేను మీ ఓనర్ నాకు ఫ్రెండ్ అన్నాడు. అయితే నాకేంది అన్న, మీ ఓనర్తో చెప్పుకోమా, నాకెందుకు ఫోన్ చేసినావు అన్న, మీ ఫ్రెండే కదా ఓనర్, ఆయనకే చెప్పుకో. నా రిజిగ్నేషన్ లెటర్ పట్టుకొని రెడీగా ఉన్న జేబులో ఆడ పడేసి ఇట్లా వచ్చేస్తాను నేను, బట్ ఐ విల్ నాట్ లిసన్ టు యూ. ఆర్ యూ టు టెల్, నువ్వు పొలిటికల్ బాస్ అయితే నాకేంది అన్న, నువ్వు కేసీఆర్ క్లోజ్ అయితే నాకేంది. అతను అన్ని పేపర్లకు అన్ని టీవీ ఛానళ్ళకు ఫోన్లు చేసి ఎడిటర్లు ఆదేశించేవాడు. ఆ రోజుల్లో వాయించి పడేశాను. తర్వాత నా జోలికి కూడా రాలేకపోయాను. ఆఫ్ కోర్స్ నేను ఒక్కకాలం ఉండలేకపోయిన ఉద్యోగంలో, దట్ డజంట్ మ్యాటర్ నాకు, లీస్ట్ బాధడు అన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను అంటే, ఒక పోలీస్ వర్సెస్ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ వచ్చినప్పుడు యూనివర్సిటీని నిలబెట్టడం, ఒక పోలీస్ వర్సెస్ మీడియా వచ్చినప్పుడు మీడియాని నిలబెట్టడం, ఒక పొలిటికల్ బాస్ వర్సెస్ మీడియా వచ్చినప్పుడు మీడియాని నిలబెట్టడం. సో అట్లా ఒక ఇన్స్టిట్యూషనల్ అటానమీని మనం అందరం నిలబెట్టాలి. అధికారులు నిలబెట్టాలి, రాజకీయ నాయకులు చేస్తారు, వాళ్ళు దే హ్యావ్, ఆడ కేసీఆర్ చెప్పిండో లేదో తెలియదు కానీ ఆ కేసీఆర్ను మెప్పించడానికి ఆ పెద్ద మనిషి చేసి ఉంటాడు. సో నేను మీడియాను కంట్రోల్ చేసి పెడుతున్నా మీకోసం సార్ అని చెప్పుకోవడానికి, డజంట్ మ్యాటర్, నువ్వు వెళ్ళి చెప్పుకున్నా, గో అండ్ టెల్ కేసీఆర్ అని చెప్పి నేను చెప్పాను కూడా చెప్పుకున్నా. ఎందుకంటే నాకు ఐ హావ్ నో ఫియర్ నో ఫేవర్, నేనేం తప్పు చేయలేదు కనుక భయపడను, నేను ఎప్పుడు ఏది అడుక్కోలేదు కనుక నాకు అవసరం లేదు, ఏం చేసుకుంటే వేసుకోపా అన్న. అంటే ఆ ధైర్యం మనం ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు ఉండాలి. అందుకే అధికారులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక ఎమ్మెల్యే అలా ప్రవర్తిస్తే స్టాండ్ ఫర్ యువర్ ఇన్స్టిట్యూషన్. లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ వీక్ అయితే వ్యక్తులు వస్తారు పోతారు, పార్టీలు అధికారంలో వస్తాయి పోతాయి, కానీ పొలిటికల్ కల్చర్కు ఇన్స్టిట్యూషన్స్ బలి కాకూడదు. ఇన్స్టిట్యూషన్స్ బలైతే సమాజం నష్టపోతుంది. ఇన్స్టిట్యూషన్స్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీడియా స్వేచ్ఛను ప్రొటెక్ట్ చేసుకోవాలి, అధికారులకు ఉండే స్వేచ్ఛను ప్రొటెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీస్కి ఉండే అటానమీని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఎందుకు నిలబడ్డా అంటే కారణాలు అనుభవం చెప్పాను. సో ఆఫీసర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏం చేయగలుగుతారు మిమ్మల్ని, ఏం ఉద్యోగాలు తీసేస్తారా, ట్రాన్స్ఫర్ అయితే చేయనియండి. అశోక్ కేమ్ ఖాన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయినాడు మొత్తం సర్వీస్లో. ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా అదే తత్తు, ఇక ట్రాన్స్ఫర్ అవుతూనే ఉండేవాడు ఎవ్రీ 6 monthsకు. అండ్ నేను ఒకరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ని అడిగాను, సార్ ఇట్లా ట్రాన్స్ఫర్ ఏమున్నది సార్, లంచ అవినీతికి లేనోడికి 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే అడ్వాంటేజ్ సార్, మా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా 1 month ఏదో వాళ్ళకు ఇన్సెంటివ్ కూడా వస్తాయట, ట్రాన్స్ఫర్ కావటానికి ఆ డబ్బులని ఇస్తారట. సో మాకు లాభమే, ఆయనకు 6 నెలలకు ఒకసారి ఈ ట్రాన్స్ఫర్ ఎలవెన్స్ వస్తుంది సార్ అన్నాడు. అండ్ అంత ధైర్యంగా ఉన్నాడు అశోక్ కేమ్, మీకు గూగుల్లో కొట్టండి వస్తే అశోక్ కేమ్ కానీ హర్యానా బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎవరికి భయపడలే, ఈ పార్టీ భయపడే ఆ పార్టీ, ఎవరు వచ్చినా తను బతకనియలే. సో యూ స్టాండ్ ఫర్ ఇట్. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఇండివిజువల్స్ ఆల్సో. మీకు టీఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్ అయ్యేదాకా ఎలక్షన్ కమిషన్ ఇంత పవర్ ఉంటుందని మీరు విన్నారు రవిశంకర్ గారు. ఎలక్షన్ కమిషన్ అంటే అది ఏమున్నది అనుకున్నారు. సో టీఎన్ శేషన్ షోన్ వాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. అందువల్ల యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. నేను 1988 నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 88 ఆ ప్రాంతం అనుకుంటాను, నేను ఒక ఆర్టికల్ రాశాను, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఎలీట్ డైలీ ఉండేది, ఇండిపెండెంట్ అని. సో ఆర్టికల్ ఏంటంటే, ఈ ముఖ్యమంత్రికి ఇక అర్హత లేదు ఉండటానికి అని. అప్పుడు ఈ ఇంజనీరింగ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అనుమతుల పైన పెద్ద ఎత్తున విద్యార్థుల నిరసన నానా కూడా ఉండే. దానికి హెడ్లైన్ పెట్టారు వాళ్ళు, గ్లాడ్ టు సీ హిమ్ గో అని, ముఖ్యమంత్రి ఫోటో వేసి. దాంతో చీఫ్ మినిస్టర్ ప్రెస్ అడ్వైజర్ మా వైస్ ఛాన్సలర్ ఫోన్ చేశాడు, హూ ఈజ్ హీ అని. అంటే ఆయన ఈజ్ ఎ లెక్చరర్ విత్ ఏ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే హార్డ్లీ మీకు 88 కాదు 93 ఆ ప్రాంతం అనుకుంటా. సెకండ్ 89లో ఎన్టీఆర్ ఓడిపోయినాక వచ్చాను అధికారంలో. హార్డ్లీ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను 88లో ఉస్మాన్ సిట్లో చేరాను, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు కానీ ఆ 94లో మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చాడు కదా, ముందు విజయభాస్కర్ రెడ్డి కన్నా ముందు జనార్దన్ రెడ్డి ఉండే. సో వితిన్ 5 years ఆఫ్ మై సర్వీస్, అంటే 5 ఏళ్ల సర్వీస్ ఉన్న లెక్చరర్ అంత ధైర్యంగా చీఫ్ మినిస్టర్ మీద రాస్తాడా అన్నాడు. ఆయన మరి ఏమనుకుంటున్నాడు, వైస్ ఛాన్సలర్ వెంటనే నన్ను పిలిచాడు. అంటే సార్ మీరు ఎందుకు రిస్క్ తీసుకుంటావు,
పెళ్ళయి 2 years 3 years అయింది, కొడుకు పుట్టి 1 year అయింది, కొడుకు కొన్ని డేసే 1 year కూడా కాదు, ఈ టైంలో ఉద్యోగం పోతే రిస్క్ అవుతుంది అంటే నేను అన్నాను, సార్ నా మీద మీకు అభిమానం ఉంటే ఇంత మంచి సలహా ఇస్తున్నారు కదా, ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఫోన్ చేసి అడ్వైజర్కు నీ చాతనైంది చేసుకోమంటున్నాడు, సస్పెండ్ అయినా చేసుకోమంటున్నాడు అని చెప్పండి సార్ అన్న. సస్పెండ్ చేస్తే నేను 20 ఏళ్ళు హాఫ్ శాలరీతో ఎంజాయ్ చేస్తా, 20 ఏళ్ళు ఎక్కడన్నా క్లాసులు చెప్పుకొని బతుకుతా తెలివి నుండి, 20 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టుకు పోయినా ఫుల్ శాలరీ తెచ్చుకుంటా, ఎందుకంటే యూనివర్సిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఐ హ్యావ్ అటానమీ, అప్పుడు జూబ్లీస్లో ఇల్లు కట్టుకుంటా సార్ ఆ డబ్బులతోని, నాకు హాఫ్ శాలరీ సేవ్ అవుతుంది సార్, మామూలు విషయం కాదు కదా అన్న. ఆ వైస్ ఛాన్సలర్ ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్పిండో తెలియదు, కానీ ఆ చీఫ్ మినిస్టర్ ప్రెస్ అడ్వైజర్ మళ్ళీ నా జోలికి రాలే. మీకు నాకు ఇప్పటికి గుర్తు, నాకు మంచి మిత్రుడు, ఇది వెరీ గుడ్ జర్నలిస్ట్ ఆల్సో, ఇప్పుడు లేరు, సిహెచ్ రాజేశ్వరరావు అని హైలీ వెల్ రెడ్ జర్నలిస్ట్, చాలా ఆయన దగ్గర నేను కలిసి పనిచేశాను కూడా, వెరీ వెరీ హైలీ రెడ్ జర్నలిస్ట్. కానీ ఆ రోజు సీఎం కోపం వచ్చుంటే సీఎంకు కన్వే చేయాలి కదా అని కన్వే చేశాడు. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే వీ షుడ్ స్టాండ్ ఫర్ సర్టన్ ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీ. అలా అధికారులు కూడా ఆ ఇన్స్టిట్యూట్ నిలబడాలి, ముఖ్యమంత్రులు నిలబడాలి, చీఫ్ మినిస్టర్ వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ డూయింగ్ అనాలి. ఏం నలుగురు పోతారు, కొన్నిసార్లు పొలిటికల్గా ఇమీడియట్గా నష్టం ఉండవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మిమ్మల్ని గౌరవం నిలబెట్టేది అది. చూడయా అట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే, పార్టీ ఎమ్మెల్యే అయినా స్పీకర్ అయినా మంత్రి అయినా కేర్ చేయలేదు. వెన్ ఇట్ కమ్స్ టు వాల్యూస్ చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ కాడు అని ఒక పేరున్న నిలబడుతుంది కదా. అల్టిమేట్గా పొలిటికల్గా బెనిఫిట్ అవుతుంది, నష్టం కాదని నా నమ్మకం. ఎందుకంటే అధర్మాన్ని ఎదిరించడం చాలా కష్టం, కానీ చివరకు అధర్మాన్ని ఎదిరించిన వాడే గెలుస్తాడు, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అధర్మాన్ని ఎదిరించడం మామూలు విషయం కాదు, అధర్మాన్ని ఎదిరిస్తే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది, జీవితంలో నష్టాలు ఉంటాయి, కానీ చివరకు మాత్రం సత్యమేవే జయతే, ధర్మమే గెలుస్తుంది. అందువల్ల ఏది ధర్మం అని ముఖ్యమంత్రి ఆలోచించాలి. వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు మంత్రి హోదా స్పీకర్ హోదాను పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తున్నారు, పిలిచి చెప్పండి, సస్పెండ్ చేయమని అంటలేను, ఇది పద్ధతి కాదని వార్నింగ్ ఇవ్వండి, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వార్నింగ్ ఇవ్వండి, 4 ఇంటికి పంపండి. వాట్ విల్ హ్యాపన్? ఎమ్మెల్యే పోస్ట్ 10 ఎలక్షన్లో ఓడిపోతారు, కానీ ప్రజలు 20 సీట్లు ఇస్తారు, 1 సీటు వదులుకున్నారు. ఆ లీడర్షిప్ చూపెట్టాలి, ఆఫీసర్ చూపెట్టాలి, ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీని నిలబెట్టకపోతే మనం డెమోక్రసీ చాలా ప్రమాదంలో పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ